కొన్ని చోట్ల రేర్, వెరీ రేర్, ఆధార్ అండ్ మొబైల్ నంబర్ లింక్ లేదు కొన్ని చోట్ల. సో అలాంటి ఉన్న చోట్ల ఆధార్ అండ్ మొబైల్ నంబర్ లింక్ దయచేసి మీరు చేయించండి. ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే, తెలియదు ఈ ఆధార్ అండ్ మొబైల్ ఎలా లింక్ చేయాలి, ఈ కేవైసీ ఎలా చేయాలి అంటే దగ్గర ఉన్న ఆర్ఎస్కి వెళ్ళండి. వాళ్ళు మీకు శూన్యంగా చెప్తారు. అదేం లేదు, మీ సేవ దగ్గర వెళ్ళి అక్కడ ఆధార్ సెంటర్కి వెళ్ళి మొబైల్ నెంబర్ మీరు లింక్ చేయొచ్చు. కొద్దిగా మీరు చదివే ఉంటారు అంటే ఆన్లైన్ అయిపోతుంది. నేను నా సొంతగా నా ఆధార్ నెంబర్ మొబైల్కి ఆన్లైనే నేను ఎక్కించేశాను. సో కాబట్టి అది కూడా మీరు చేసేవచ్చు. కొన్ని చోట్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తుంది, అది కూడా కొంచెం ఓల్డేజ్ పర్సన్స్కి ఎక్కువ వస్తుంది. ఇది కాకుండా అందరికీ చెప్తున్నాను, ఒక కొరియర్ ఆప్షన్ ఉంది. కొరియర్ అంటే ఏంటి, నేనే రైతులు, యాక్చువల్గా నేనే సాగు చేస్తున్నాను, బట్ కానీ నేను రాలేకపోతున్నాను. ఏదైనా నాకు హైదరాబాద్లో పని ఉంది, లేకపోతే ఏదైనా విజయవాడ సడన్గా నేను వెళ్ళాలి, యూరియా ఉంది, అప్పుడు నేను భార్యకి ఆథరైజ్ చేయొచ్చు. అంటే నా భార్య కౌలు చేయట్లేదు, లేకపోతే నా ఫ్రెండ్ కౌలు చేయట్లేదు, బట్ కానీ నా తరపున నా భార్య కూడా రావచ్చు, నా ఫ్రెండ్ కూడా రావచ్చు. అప్పుడు ఆ సేల్ పాయింట్ దగ్గర వెళ్ళి నేను ఒక ఓటీపీ చెప్తే ఆ భార్య పేరు మీద నేను నా యూరియా వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఆప్షన్ ఉంది. దయచేసి కాబట్టి ఈ గమనించాలి అందరూ. బికాస్ నిన్న ఒక నందిగామలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఒక ఆమె ముసలామ 73 years ఓల్డ్ నందిగామ మండల్లో ఒక చోట్ల ఈ యూరియా తీసుకోవడానికి వచ్చారు. యూరియా తీసుకున్నారు, బట్ కానీ తర్వాత బయట వచ్చి మన వృద్ధకాలంతో కొంతకాలంకి మన మెడికల్ రీజన్స్ వల్ల, హార్ట్ అటాక్ వల్ల అక్కడ 108 కూడా వచ్చింది, బట్ కానీ చనిపోయారు. సో ఇలాంటి ఇష్యూస్ అంటే ప్రాబ్లం మన ఓల్డేజ్ పర్సన్స్కి రావచ్చు, ఏదైనా మెడికల్గా ప్రాబ్లమేటిక్ పర్సన్స్కి రావచ్చు. దయచేసి కాబట్టి మీరు సొంతగా రావడానికి అవకాశం అసలు ప్రాబ్లం ఏమీ లేదు. దయచేసి మీరు ఈ కొరియర్ ఆప్షన్ వాడండి. సో మీ బదులు మీ కొడుకు రావచ్చు, మీ బదులు మీ ఫ్రెండ్ రావచ్చు, మీ బదులు మీ అమ్మగారు, నాన్నగారు, ఎవరిగానే రావచ్చు. సో ఇలాంటి ఉన్న చోట్ల, ఏదైనా ఓల్డేజ్ పర్సన్ ఉన్న చోట్ల మీరు సొంతంగానే రావాలి, మీ సొంతంగానే థంబ్ ఇవ్వాలి, అలాంటి ఏమీ లేదు. సో దయచేసి అందరూ అదే గమనించాలి. ఆ కేసు గురించి పి కాంతమ్మ, ఒక 73 years కాస్ట్, బీసీ కళింగ, ఒక 1/2 ఎకరా భూమి, ఆమె కూడా అందరితో పాటు వచ్చారు. పెద్దలువాన్పల్లి ఒక ఆర్ఎస్కే, ఒక దాదాపు ఒక 20 మంది అదే ఊరు నుంచి ఒక ఆటో తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఆమెతో పాటు 2 కూతురులు, వంజంగి సుమతి, అలాగే చాప భానుమతి, అలాగే అల్లుడు తులసి గారు హస్బెండ్, తులసి గారు సుమతి హస్బెండ్, భర్త గారు, వాళ్ళు రావడం జరిగింది. అందరూ అక్కడ వచ్చి కూర్చున్నారు. మన స్టాఫ్ వృద్ధులు కాబట్టి, ఓల్డేజ్ కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ముందుగానే యూరియా అందరికీ ఇచ్చారు. బట్ కానీ అందరూ గ్రూప్గా మళ్ళీ వెనక వెళ్ళాలి కాబట్టి అక్కడే ఉండిపోయారు. బండి రావడం అక్కడ లేట్ అయింది, అందరూ అక్కడే ఉండిపోయారు కాబట్టి బయట రావడానికి అండ్ తర్వాత ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి లేట్ అయింది. సో కాబట్టి దయచేసి ఇలాంటి ఓల్డేజ్ పర్సన్ ఉంటే మీరు కొరియర్ ఆప్షన్స్ దయచేసి అందరూ వాడండి. మీరు ప్రత్యేకంగా అక్కడికి రావాలి అంటే అవసరం లేదు. ఇది కాకుండా మీకు ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దయచేసి మీరు ఆ విహెచ్కి అడిగి ఇంకా వేరే పర్సన్ ద్వారా మీరు యూరియా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మన జిల్లాలో చూస్తే ఇప్పుడు ఆర్ఎస్కేలో మనం ఇస్తున్నాం, ఇది కాకుండా ఇది కాకుండా ప్రైవేట్ షాప్స్లో కూడా మనం ఇస్తున్నాం. సో ప్రైవేట్ డీలర్స్ మన దగ్గర ఒక 277 ఉంటే ఒక 191 డీలర్స్ దగ్గర మన దగ్గర ఈ యూరియా ఉంది. దీంట్లో ఆర్ఎస్కే కూడా ఉన్నాయి, డీలర్స్ అంటే ప్రైవేట్ డీలర్స్ కూడా ఉన్నారు. సో 191 పాయింట్స్ దగ్గర ఎంటైర్ దగ్గర మన దగ్గర ఈరోజు యూరియా ఆన్లైన్లో కూడా మీరు చూడొచ్చు. ఈ షాప్లో ఎంత యూరియా ఉంది అది కూడా మీరు చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను మీడియా సమక్షంలో నేను ఇంకా స్పష్టంగా చెప్తున్నాను, మోర్ దాన్ 50%, 18,215, మోర్ దాన్ 15% మన దగ్గర యూరియా ముందుగానే వచ్చేసింది. లాస్ట్ ఇయర్ అలాంటి పరిస్థితి లేదు. దీంట్లో 4,000 అమ్మితే 14,269 యూరియా మన దగ్గర ఉంది. ఇంకా 2 రోజుల తర్వాత మండే మనకి ఒక రేక్ వస్తుంది, 1,300 యూరియా, మెట్రిక్ టన్ యూరియా మనకి రాబోతుంది. దీంట్లో ఒక 700 ప్రైవేట్, ఒక మిగతా 600 గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి యూరియాకి ఎటువంటి ప్రాబ్లం లేదు.
ఇంకో కొన్ని చోట్ల కొన్ని రైతులు నా దగ్గర అడిగారు, ఇనామ్ ల్యాండ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఇనామ్ ఉంటే మనం తీసుకోవచ్చా, లేకపోతే ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ మీద ఎంక్రోచ్మెంట్ ఉంటే తీసుకోవచ్చా. దీనికి కూడా మన సిస్టంలో ఒక ప్రొవిజన్ ఉంది. ఒక ఇనామ్ ల్యాండ్ ఉంటే కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్తే అక్కడ కూడా మనం ఎంజాయర్ కాలం కింద మనం ఆ పేరు మనం ఎక్కించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఎంక్రోచ్మెంట్ ఉంటే అక్కడ కూడా అన్ఆబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్, మరీ చెరువుకి గట్టుకి మీరు అక్కడ వెళ్ళకుండా మామూలు ఎంక్రోచ్మెంట్ ఉంటే అక్కడ కూడా మీరు యూరియా మన నుంచి అంటే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ డీలర్ ద్వారా లేకపోతే ఆర్ఎస్కే ద్వారా మీరు తీసుకోవచ్చు. సో యూరియాకి ప్రాబ్లం ఎటువంటి లేదు. దయచేసి మీరు రేపటి నుంచి ఏ ఆర్ఎస్కేలో యూరియా ఉంది ఆ ఆర్ఎస్కేకి మీరు కళ్ళు మూసుకొని అక్కడ వెళ్ళి మీ ఆధార్ కార్డ్ అక్కడ చూపించి యూరియా విదిన్ 5 to 10 minutes మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కానీ మీ పేరు ఉందా లేదా ముందుగానే మీ విఏకి అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్కి అడిగి అక్కడ వెళ్ళండి. ఒకవేళ పేరు లేదు అంటే పేరు దయచేసి మీరు ఎక్కించండి. యజమాని ఉన్నారు అంటే మీరే భూమి వల్ల ఉన్నారంటే ప్రాబ్లం లేదు. కానీ మీకు భూమి లేదు, మీరు కౌలుదారు ఉన్నారంటే ఒరిజినల్ ఫార్మర్ నుంచి ఓటీపీ తీసుకొని మీరు విఏకి మీరు చెప్పాల్సి ఉంటుంది. అదే యూరియా గురించి. థ్యాంక్ యూ సార్. ఎక్కువగా మన జిల్లాలో చిన్న రైతులు ఎక్కువ ఉన్నారు, చిన్న కౌలుదారులు. 50 cents తక్కువ ఉన్నవారికి అయితే యూరియా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎక్కువగా వస్తుంది సార్. ఎస్ ఇప్పుడు వెరీ కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మనకి సైంటిఫిక్ అలాగే మామూలుగా కూడా మనం అంటే ఇప్పుడు కూడా అంటే శ్రీకాకుళంలో ఎక్కువ మంది చిన్న అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటాం, అది ఎక్కువ ఉన్నారు కాబట్టి గతంలో కూడా మనం అలాగే చేసాం. 2-3 ఫార్మర్స్ ఒకేసారి వచ్చి వాళ్ళు ఇద్దరు కలిపి ఒక బస్తా యూరియా తీసుకోవాలి. ఇప్పుడు కూడా అదే చేయడానికి ఆప్షన్ ఉంది, చాలా చోట్ల చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ టెక్కలి మండల్ కానీ లేకపోతే ఇక్కడ మన లావేరు మండల్లో జీసిగడం మండల్లో అలాగే 2-3 కలిపి ఒకేసారి ఒక బస్తా తీసుకుని వెళ్ళారు. సో కాబట్టి ఇది కూడా నేను మన విహెచ్ఎస్కి అంటే అండ్ విఏఎస్కి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఈ చిన్న రైతులకి ఒకేసారి ఒక బస్తా కానీ ఒక 2 బస్తా కానీ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అదే రాకపోతే అదే కూడా చేయకపోతే అప్పుడు కొద్దిగా అటు ఇటు ఉంటే ఒక బస్తా కూడా అక్కడ ఇవ్వమని చెప్పడం జరిగింది. బట్ 50 cents ఒకటి మనం బ్రేక్ చేసాం. 2 రైతులు కలిపి ఒక 50 cents కంటే ఎక్కువ ఉంటే ఇద్దరు కలిపి ఒక యూరియా బస్తాలు ఇవ్వమని అందరికీ చెప్పడం జరిగింది. లేదు అంటే ఇప్పుడు నేను సొంతంగా యాప్లో కూడా చూశాను. యాప్లో 50 కంటే 1 cent కూడా తక్కువ ఉంటే 46 cents ఉంది, ఎలిజిబిలిటీ 0 చూపిస్తుంది, అది ఉంది. సో ఏముంది అంటే మనం ఏం చేస్తాం, ఆల్రెడీ మన ఏడిఏ రణస్థలం చేస్తున్నారు. 2 రైతులు కలిపి ఒక పేరు మీద ఇంకొక పేరుకి కల్టివేటర్గా మార్చేసి ఇద్దరికి ఒక బ్యాగ్ వాళ్ళు ఇస్తున్నారు. లేకపోతే బారోవర్గా మార్చేసి, బారోవర్ అంటే మన కొరియర్ ఆప్షన్ ఉంది కదా, ఆ కొరియర్ ఆప్షన్ తీసుకొని ఇద్దరు కలిపి ఒక బ్యాగ్ ఇస్తున్నారు. బట్ కానీ నేను ఇంకా మళ్ళీ అగైన్ బీసీ తీసుకొని జేడీ అగ్రికల్చర్ ద్వారా కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పీడిఎస్ రైస్ మనం ఎలా ఇస్తాం, స్టార్టింగ్ నుంచినే అంటే మన గోడౌన్ నుంచి పీడిఎస్ రైస్ బయలుదేరింది, ఒక 100 kg బయలుదేరింది. ఆ 100 kgకి లెక్క చివరి వరకు మనకి అప్పుడే తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఫలానా ఇచ్చాపురంలో ఫలానా ఎఫ్పి షాప్ దగ్గర ఈ పీడిఎస్ కార్డ్ హోల్డర్కి ఇది వెళ్తుంది, అక్కడ వరకు వెళ్తుంది, పీడిఎస్ కార్డ్ హోల్డర్ అక్కడ తీసుకుని వెళ్ళిపోతారు. ఈ సిస్టమ్ కూడా అలాగే ఉంది, ఇప్పుడు మారడానికి లేదు. అంటే గతంలో జరిగే ఉండొచ్చు, బట్ కానీ ఇప్పుడు అలా ఉంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూరియా రాదు. ఎందుకనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, IFMS. ఎందుకు పెట్టారంటే మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్స్ నుంచి యూరియా ఒక సబ్సిడైజ్డ్ కమోడిటీ, వాళ్ళు సబ్సిడీ ఇస్తారు, ఆ కంపెనీకి సబ్సిడీ ఇస్తారు. కంపెనీకి సబ్సిడీ ఎప్పుడు వస్తుంది, కంపెనీ అమ్మినట్టు చూపించాలి. అమ్మినట్టు చూపించడానికి ఆ ఈపాస్ మషిన్ ఉంది, మన ఈపాస్ మషిన్ మీరు చూసే ఉంటారు ప్రతి ఆర్ఎస్కేలో లేకపోతే ప్రైవేట్ షాప్లో. ఆ ఈపాస్ మషిన్లో ఆ థంబ్ పడితేనే ఇట్ ఈస్ సోల్డ్. సో ఒకవేళ ఈ మన ఆంధ్ర కోసం శ్రీకాకుళం కోసం ఒక యూరియా వచ్చింది అనుకోండి, అదే యూరియా మీరు ఒడిశాకి వెళ్ళి అమ్మితే ఆ థంబ్ అక్కడ థంబ్ పడడానికి లేదు. ఓకే, సో ఇప్పుడు ఎండ్ టు ఎండ్ డిజిటైజేషన్, ఎండ్ టు ఎండ్ ఆధార్ లింకింగ్ ద్వారా మాత్రమే మనం ఇస్తాం, వేరే రైతులకి ఇవ్వడానికి లేదు. అంటే వేరే పర్సన్స్కి, రైతులు కాదు వేరే పర్సన్స్కి ఇవ్వడానికి లేదు. వెబ్ ల్యాండ్తో కూడా మనం లింక్ చేసాం. వెబ్ ల్యాండ్లో ఎక్కడైనా తేడా ఉంటే, వెబ్ ల్యాండ్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే లోకల్ ఎంక్వైరీ ద్వారా మన విఏ ఎంక్వైరీ ద్వారా అక్కడికక్కడే మనం కరెక్షన్స్ కూడా మనం చేస్తాం. బట్ కానీ కరెక్ట్ పాయింట్ అదే. అక్కడ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ సేల్స్ శ్రీకాకుళంలో బాగా జరుగుతుంది,
కంచిలిలో జరగట్లేదు. సో బహుశా శ్రీకాకుళంలో ఎక్కువ యూరియా ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు వాళ్ళకి. అది కూడా జాయింట్ కలెక్టర్ ప్రతి ఒక్క వారం వాళ్ళతో ఒక మీటింగ్ తీసుకున్నారు. ఇప్పుడు సేల్స్ ఒకటి, బట్ కానీ మన దగ్గర డిస్ట్రిక్ట్ వారీగా అన్ని చోట్ల యూరియా మనం పంపించాలి. మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారమే 50% ప్రైవేట్, 50% గవర్నమెంట్, సేమ్ నామ్స్ ప్రతి మండల్లో ఉండాలి. కొన్ని మండల్లో ప్రైవేట్ తక్కువ, గవర్నమెంట్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్పేటలో కొంచెం ప్రైవేట్ తక్కువ ఉంది. అప్పుడు అక్కడ ఏం చేస్తున్నాము, కొంచెం ప్రైవేట్ 30% తగ్గించేసి గవర్నమెంట్ ఏమైనా 70% పంపిస్తున్నాం. కొన్ని మండల్లో రివర్స్, ప్రైవేట్ ఎక్కువ, గవర్నమెంట్ తక్కువ. హెచ్ఆర్లా తీసుకోండి, చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ షాప్స్. అక్కడ గవర్నమెంట్ మనం తగ్గించేస్తాం, ప్రైవేట్ మనం ఎక్కువ చేస్తాం. సో ఇట్ ఈస్ వెల్ కోఆర్డినేటెడ్. జాయింట్ కలెక్టర్ పర్సనల్గా చూస్తున్నారు. ఆ ప్రాబ్లం ఈసారి రానే రాదు. ఇంకొకటి ఒక శుభవార్త అంటే, మనం ఎప్పుడైనా ఆమ్దార్ వలసకి రేపు వస్తుంది అంటే సగం రేకే వస్తుంది, ఓకే. బట్ కానీ ఈసారి స్పెషల్గా ఫైట్ చేసుకొని నేను పైన చెప్పి ఫుల్ రేక్కి కూడా ఇక్కడ తీసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాను. అంటే టోటల్ 2600 మెట్రిక్ టన్స్ ఒకే షాట్లో మన దగ్గర రావచ్చు. అదే లాస్ట్ ఇయర్ ఎందుకు జరగలేదు అంటే అక్కడ హమాలీ ప్రాబ్లం, కొద్దిగా స్పేస్ ప్రాబ్లం అంతా ఉంది. అది అంతా ఇప్పుడు క్లియర్ అయింది. రైల్వేస్తో కూడా మాట్లాడాము, ఆ కూలీ అసోసియేషన్, హమాలీ అసోసియేషన్తో కూడా అందరూ మాట్లాడాము. 2600 మ్యాక్సిమం మన చోట్లనే, మన దగ్గరనే రావడానికి అవకాశం. సో 2600 మన దగ్గర వస్తే 1300 ప్రైవేట్కి, 1300 గవర్నమెంట్కి. సో అలా అంటే మన దగ్గర ఇంకా ఒక 14,000 ఇంకా రావాల్సింది 1900 కదా. 900 అంటే ఒక 6 రేక్ మన దగ్గర వస్తే ఒక 10 రేక్ వస్తే మన ప్రాబ్లమ్స్ ఈసారికి ప్రాబ్లమ్ సాల్వ్ అలా ఉంది. సో కాబట్టి ప్రాబ్లం రాదు ఈసారి. యూరియా యాట్ గవర్నమెంట్ రేట్ మీరు అమ్మాలి అంటే వాట్ ఎవర్ ఎంఆర్పి అదే అమ్మాలి. రెండోది, మీరు వేరే ప్రోడక్ట్స్ దీనికి అటాచ్ చేయడానికి లేదు. అదే రైతుల ఇష్టం. మీరు ఒప్పించండి, రైతులకి ఒప్పించండి, పర్లేదు. నైన్ యూరియా బాగుంది, మీరు తీసుకుంటే బాగుంటుంది. ఇది కాకుండా ఈ పురుగు మందులు బాగుంది, తీసుకుంటే బాగుంటుంది. డ్రోన్ వాడండి, తీసుకుంటే బాగుంటుంది. అదే అంతా ఆన్ కన్సెంట్. బట్ కానీ జబర్దస్తి బలవంతంగా తీసుకోవడానికి లేదు, జిల్లాలో లేదు. ఎక్కడన్నా తీసుకోండి, మీరు కూడా నాకు చెప్పండి. ఆల్రెడీ మనం యాక్షన్ తీసుకున్నాం, ఇంకా యాక్షన్ తీసుకోండి. అదే నేను చెప్తున్నాను కదా, ఈసారి లాస్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం ఉండేది, బట్ దిస్ ఇయర్ అది కూడా మన కంట్రోల్లో తీసుకున్నాం. మనం ఎక్కడికి ప్రైవేట్ కూడా యూరియా పంపించాలి, అదే జాయింట్ కలెక్టర్ క్షుణ్ణంగా చూస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పర్మిషన్ లేకుండా అది కూడా పంపించడానికి లేదు. మీడియా మిత్రుల తరపున నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ పాపం బిఎల్ఓస్ నుంచి, సూపర్వైజర్స్ నుంచి, ఈఆర్ఓస్ వరకు అండ్ మిగతా సిబ్బంది వేరే వాళ్ళు కూడా దీంట్లో స్పెషల్ ఆఫీసర్స్గా, అంగన్వాడీ అందరూ బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు బాగా పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు అది కూడా 4 గంటలకి ఇంకా పెరిగి ఉంటుంది. 90.39% మనం చేయగలిగాం. ఇంకా 2-3 రోజు ఉంది, ఈజీగా చేసేవచ్చు. ఒక రోజు 1,00,000 ఓట్స్ చేస్తే 5% అయిపోతుంది. 1,00,000 ఓట్స్ చేస్తే 5% అయిపోతుంది. ఇంకా 2 డేస్, మ్యాక్సిమం 2 డేస్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఈసీఐ వచ్చిన తర్వాత ఇది ఒక పాయింట్ పెట్టడం జరిగింది, బట్ కానీ ఎక్కడ ఇవ్వలేదు ఇండియాలో. అలాంటి ఉన్న చోట్ల మనం స్పెషల్ డిజిటైజేషన్ సెంటర్స్ పెట్టాం. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో కూడా రాత్రి నేను ఒకసారి 11:30కి కూడా వెళ్తే అక్కడ పనిచేస్తున్నారు, సచివాలయంలో కూడా పనిచేస్తున్నారు. సో స్పెషల్ డిజైన్ సెంటర్స్ మనం పెట్టాం. ఎక్కడైనా నెట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏదైనా వేరే సపోర్ట్ కావాలి అంటే అక్కడ ఎక్స్ట్రా మనుషులు పెట్టుకొని అక్కడ మనం ఎస్ఐఆర్ కూడా మనం చేస్తున్నాం. ఏఎస్డిగా నమోదు చేసిన తర్వాత డి అంటే డెత్, ఎస్ అంటే షిఫ్టెడ్, ఏ అంటే అబ్సెంట్. షిఫ్టెడ్ అంటే నోన్ షిఫ్టింగ్, నేను ఇక్కడ ఉండేవాడు, తర్వాత నేను ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను బిఫోర్ 2 years మున్సిపల్ కమిషనర్ విజయవాడగా పనిచేస్తూ నా ఓట్ అక్కడ గవర్నర్ పేటలో ఉంది. నేను అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి కలెక్టర్ శ్రీకాకుళం కూడా ఇక్కడ వచ్చేసాను. ఇది నోన్ షిఫ్టింగ్, ఓకే. నేను అక్కడ దొరకట్లేదు, ఇప్పుడు నా పేరు అక్కడ ఉంది, బట్ కానీ నేను అక్కడ దొరకట్లేదు. ఇది నోన్ షిఫ్టింగ్. అన్నోన్ షిఫ్టింగ్ కూడా ఉంటుంది. నేను మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను, బట్ కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. బహుశా నేను అమెరికా వెళ్ళిపోయాను, స్టడీ లీవ్ కోసం నేను తీసుకున్నాను, అలా. సో నోన్ షిఫ్టింగ్ కేసెస్ ఆర్ అన్నోన్ షిఫ్టింగ్ కేసెస్, ఆ షిఫ్టింగ్ కింద వస్తుంది. అది కూడా ఖచ్చితంగా మనం తీయాలి, ఓకే. మూడోది అబ్సెంట్. అబ్సెంట్ అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి టెంపరీగా ఎక్కడో చోట్ల వెళ్ళిపోయారు, నా ఆస్తి ఇక్కడ ఉంది, నా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, నా ఇల్లు ఇక్కడే ఉంది, నా పేరు మీద ఈ ఇల్లు ఉంది, బట్ కానీ పని నిమిత్తం కానీ లేకపోతే ఏదో ఒక నిమిత్తం కానీ మెడికల్ ప్రాబ్లం కానీ నేను హైదరాబాద్కి ఒక 6 నెలల కోసం వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వస్తాను, నా ఓటు ఇక్కడే ఉంచండి. వాళ్ళకి మనం ఏమీ టచ్ చేయము, బట్ కానీ వాళ్ళకి ఫామ్ సైన్ చేసుకొని మన చేతిలో ఉండాలి. ఆ పర్సన్ సొంతగా సైన్ చేయవచ్చు, లేక నా దగ్గర వచ్చింది. మనకి టెక్కలిపట్నం 95 kilometers కాలువ వెళ్ళిపోయింది. సో 95 kilometers అంటే ఇంకా ఒక 6 kilometers అంతే. 104కి అండి, 104కి వెళ్తే పలాసనకి నీళ్ళు వచ్చినట్టే. అప్పుడు ఒక వారం అక్కడ ఇస్తే అక్కడ ఆపేసి మనం రివర్స్గా
టెక్కలి దాని తర్వాత నర్సన్పేట తర్వాత అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే సియుఏపి ఆదేశం మేరకు మనం ఈ అన్ని ప్రక్రియ వేగవంతంగా అలాగే విదౌట్ ఎనీ ఇష్యూ విదౌట్ ఎనీ కన్ఫ్యూజన్ మనం చేయబోతున్నాం. నెక్స్ట్ 3 days మాత్రమే ఉంది కాబట్టి ఓటర్స్ దయచేసి అందరూ ఈరోజు కూడా సెలవు ఉన్నా సరే రేపు కూడా సెలవు ఉన్నా సరే మన బిఎల్ఓస్ అందరూ ఫీల్డ్లో ఉంటారు. అందరూ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా మన ఆఫీసర్ స్టాఫ్ మనం పెట్టినాము. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇష్యూ ఉంటే దయచేసి మీరు హెల్ప్ డెస్క్ దగ్గర వచ్చి మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయొచ్చు. అదే ఎస్ఆర్ గురించి. ఇంకొకటి నెక్స్ట్ టాపిక్కి మనం వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ యూరియా. సో లాస్ట్ టైం కూడా మనం యూరియా గురించి చెప్పడం జరిగింది. సో రిక్వైర్మెంట్ మన డిస్టిక్ ఎంటైర్ చూస్తే 37,707 అంటే 37,707 మెట్రిక్ టన్ మన జిల్లాలో రిక్వైర్మెంట్ ఉంది. రిక్వైర్మెంట్ ఫర్ ఖరీఫ్. దీనికి మనం ఇప్పటికే మన దగ్గర వచ్చిన యూరియా 18,215 అంటే 18,215 అంటే మోర్ దాన్ 50% మన దగ్గర వచ్చేసింది. లాస్ట్ 2 weeks బిఫోరే వచ్చింది, ఇంకా ఇప్పుడు పెరిగింది. సో మన దగ్గర ఉన్న యూరియాలో ఇప్పటికే మన 3,946 3,946 మెట్రిక్ టన్ సేల్ కూడా చేసాం. దాదాపు ఒక 4,000 మెట్రిక్ టన్స్ మనం సేల్ కూడా చేసాం. మన దగ్గర బ్యాలెన్స్ ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ 14,269 అంటే మనకి ఖరీఫ్ సీజన్కి కావాల్సిన 50% ఇప్పుడు కూడా మన దగ్గర ఉంది. మనం 3 doses యూరియా మనం ఇస్తాం మన రైతులకి, అన్నదాతకి అందరికీ తెలుసు. ఫస్ట్ డోస్ ఒక ఎకరాకి ఒక బ్యాగ్ మనం యూరియా ఇస్తాం. 2-3 రోజు డోస్ కలిపి ఒక అర ఎకరా ఒక బ్యాగ్ అప్పుడు మనం ఇస్తాం. ఈ విషయం కూడా అందరికీ బాగానే తెలిసిపోయింది. రైతులు కూడా మన మరి ముఖ్యంగా సిగడం, లావేరు, రణస్థలం ఆ ఏరియా చూస్తే మొక్కజొన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఇది కాకుండా మన వరి రైతులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ వచ్చి రైతులు ఎటువంటి ఇష్యూ లేకుండా స్టార్టింగ్లో కొన్ని టీథింగ్ ఇష్యూస్ ఉండేవి. అంటే ఈ ఓటీపీ సరిగా రావట్లేదు, కొద్దిగా సర్వర్ ఇష్యూ ఉండేది. బట్ కానీ అటువంటి ఇష్యూస్ ఆ ఏరియా నుంచి మనకి రావడం లేదు. ఇది కాకుండా కొన్ని వేరే చోట్ల నుంచి కూడా, అంటే ఇప్పుడు గత ఒక వారం నుంచి వర్షాలు చాలా బాగా పడుతున్నాయి. ఇది కాకుండా వంశధార ఎల్ఎంసీ కొట్ట బ్యారేజ్ ఎల్ఎంసీ నుంచి కూడా మనం నీళ్ళు వదిలాం. కాబట్టి కొన్ని చోట్ల ఈ ఫార్మర్స్ కూడా అంటే మన రైతులు కూడా ఈ సోయింగ్ స్టార్ట్ చేసాం. ఒక వారం అయిన తర్వాత అక్కడ కూడా యూరియా అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచినే యూరియా కోసం అందరూ ఆ రైతు సేవా కేంద్ర కానీ లేకపోతే ప్యాక్స్ దగ్గర రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను సర్బుజ్జిలి ఏరియాకి వెళ్ళి చూస్తే అక్కడ మామూలు ఫార్మర్స్కి ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు. ఇది కాకుండా మ్యాక్సిమం కౌలుదారికి కూడా ఫార్మర్కి ప్రాబ్లం రావట్లేదు. బట్ కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఒక కామన్ డేటాబేస్ ఉంది, మాస్టర్ డేటాబేస్ ఉంది. అంటే నేను ఒక రైతులు నా సొంత భూమి ఉండొచ్చు, లేకపోతే నేను కొత్త భూమి అంటే వేరే భూమి తీసుకొని నేను కౌలుకి కూడా నేను చేసుకోవచ్చు. ఆ డేటాబేస్ ఆ ఇన్ఫర్మేషన్ ఈ నమోదు మీరు ఆర్ఎస్కేకి వెళ్ళి ఆ విహెచ్కి చెప్పి ఆ నమోదు చేయించాలి మీ పేరు. అది కొన్ని చోట్ల జరగలేదు. రణస్థలం ఏరియాలో చాలా బాగా జరిగింది, అక్కడ ప్రాబ్లం రావట్లేదు. టెక్కలి ఏరియాలో కూడా ప్రాబ్లం రావట్లేదు. బట్ కానీ సర్బుజ్జి వెళ్తే ఆ ఇష్యూ నాకు తెలిసింది. సో కాబట్టి నేను మీడియా మిత్రుల తరపున ఆల్ ద టెనెంట్ రైటర్స్కి అంటే కౌలుదార్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు సెలవు ఉన్నా సరే మీరు దయచేసి మీ ఆర్ఎస్కే దగ్గర వెళ్ళండి. మీ విహెచ్ఏ లేకపోతే విఏఏ అంటే అగ్రికల్చర్ అధికారి మీ ఆర్ఎస్కే రైతు సేవా కేంద్ర దగ్గర ఉంటారు. కాల్ చేసి చెప్పండి, బాబు నేను ఈ ఫలానా వ్యక్తి నుంచి 1 ఎకరా భూమి తీసుకొని నేను కౌలుకి నేను చేస్తున్నాను, దయచేసి నా పేరు కూడా నమోదు చేయండి. అప్పుడు ఆ అగ్రికల్చర్ అధికారి వ్యవసాయ అధికారి మీకు ఆ కన్సర్న్ అంటే ఆ ఒరిజినల్ ఫార్మర్ యజమాన్ ఫార్మర్ ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి ఒక ఓటీపీ అడుగుతారు. అంటే ఆ మొబైల్ నుంచి ఒక ఓటీపీ వస్తే ఆ ఓటీపీ మన సిస్టంలో యాడ్ చేస్తే మన పేరు కూడా దీనిలో యాడ్ అవుతుంది. అంటే ఇది మన చెక్ అండ్ బ్యాలెన్స్ పెడుతున్నాం. లేకపోతే ఎవరొకరికి భూమి కౌలు చేస్తున్నారు, ఆ యూరియా తీసుకోవడానికి ఒక సమస్య ఉంది. కాబట్టి ఆ ఒరిజినల్ యజమాని నుంచి మనకి ఓటీపీ వస్తే మొబైల్ ద్వారా అతని పేరు మన ఆర్ఎస్కేలో మనం యాడ్ చేయొచ్చు. చాలా చోట్ల జరిగిన ప్రాబ్లం లేదు, బట్ కొన్ని చోట్ల ఇంకా అది సరిగా జరగలేదు. దయచేసి టెనెంట్స్ అంటే కౌలుదారికి నేను ప్రతి ఒక్కరికి ఈరోజు కానీ రేపు కూడా సెలవు ఉన్నా సరే రేపు 10 నుంచి 10:30 ఆ టైం నుంచి మీరు దయచేసి ఆర్ఎస్కే దగ్గర వెళ్ళండి. ఆల్ విహెచ్ఎస్ వ్యవసాయం అధికారి అక్కడే ఉంటారు. ఒకసారి మీ పేరు ఉందా లేదా, ప్రాపర్గా నమోదైందా ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకొకటి ప్రాబ్లం నేను ఈరోజు చూశాను.
నా దగ్గర భూమి ఉంది, 1 ఎకరా భూమి ఉంది, నేను అదనంగా ఇంకొక ఎకరా నేను వేరే పర్సన్ నుంచి నేను తీసుకున్నాను. ఇలాంటి వాటికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళకి కొంచెం అవగాహన లోపం. నా దగ్గర భూమి ఉంది కదా, నేను చేసుకొని నేను అక్కడ వెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తే అయిపోతుంది. బట్ కానీ ఇది కూడా సేమే. మీరు కౌలుకి 1 ఎకరా ఇంకా భూమి తీసుకున్నారంటే మీరు ఆర్ఎస్కి దగ్గర వెళ్ళి ఆ వ్యవసాయ అధికారికి చెప్పి మీ పేరుతో ఆ 1 ఎకరా ఇంకా నమోదు చేయించండి. చేస్తారు. ఒక 5 నిమిషాలు మాత్రమే పని. ఏదైనా సర్వర్ కొద్దిగా ప్రాబ్లం వస్తే ఒక 10 నిమిషాలు మాత్రమే పని. ఈ 2 రకాలుగా ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని ఉంటాయి. అంటే నా ఎంటైర్ ఫ్యామిలీ కలిపి నా కుటుంబంలో ఒక 5 ఎకరా భూమి ఉంది. నేను 1 ఎకరా నా పేరు మీద ఉంది, ఒక 2 ఎకరా నా కోడల పేరు మీద ఉంది, ఇంకొక ఎకరా నా భార్య పేరు మీద ఉంది, నా కూతురు పేరు మీద ఇంకొక ఎకరా ఉంది. అన్ని కలిపి నేనే చేస్తాను. సో కాబట్టి ఇప్పుడు ఈ ఫార్మర్ ఆ సర్బుజిలి ఆర్ఎస్కే దగ్గర వెళ్ళిన తర్వాత ఒక ఆధార్ కార్డు మాత్రమే చూపించారు. ఆ ఒక ఆధార్ కార్డు చూపించే మొత్తం 5 ఎకరాలు ఉంది కదా నా దగ్గర, నాకు 5 బ్యాగ్స్ ఇచ్చేయండి, అక్కడికి ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఉన్న కేసులు కూడా మీరు ఆర్ఎస్కేకి వెళ్ళి ముందుగా మొత్తం 5 ఎకరాలు మీ పేరు మీద, అంటే మీ పేరు మీద అంటే భూమి మీ పేరు మీద మార్చడం కాదు, కల్టివేటర్గా అంటే నేను కౌలు చేస్తున్నాను, కౌలుగానే భావిస్తూ ఆ భూమి మీ కల్టివేటర్ పేరుగా మార్చేస్తే తర్వాత మీరు ఒకేసారి ఆ ప్యాక్స్ కానీ లేకపోతే ఎక్కడ యూరియా దొరుకుతుంది అక్కడ వెళ్తే ఒకేసారి మీ పని అయిపోతుంది. ఇంకొకటి అంటే కొన్ని చోట్ల వెరీ రేర్, ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం రాదు, బట్ కానీ ఆ పర్సన్ ఎక్కడ ఉన్నారో తెలియదు, ట్రేస్ అవ్వట్లేదు. అప్పుడు మనం అన్ట్రేస్ కింద పెట్టుకొని, నాట్ ట్రేస్ కింద పెట్టుకొని ఫైనల్గా మనం వాళ్ళకి Form 7 ఇస్తూ ఓట్ మనం తీసేస్తాం. సో డెత్, డూప్లికేట్ కూడా మర్చిపోయాను, సారీ, డూప్లికేట్. సో డెత్, డూప్లికేట్, షిఫ్టెడ్, ఈ 3 మనం ఖచ్చితంగా మనం తీస్తాం. అబ్సెంట్లో ఎవరు కానీ మళ్ళీ వెనక వచ్చేస్తారు అంటే వాళ్ళకి మనం తీయము, నాట్ ట్రేస్ ఉంటే మనం తీసేస్తాం. ఇది అంతా ప్రాపర్ ప్రొసీజర్తో Form 7 ఇచ్చిన తర్వాత 7 days నోటీస్ పీరియడ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి నోటీస్ ఇస్తూ, వాళ్ళు లేదు అంటే వాళ్ళ గోడ పైన నోటీస్ ఇస్తూ, తర్వాత BLA కలిపి ఒక ఫామ్ పైన సంతకం చేస్తూ పొలిటికల్ పార్టీతో డిస్కస్ చేస్తూ తర్వాత ఈ ఓట్స్ తీయడం జరుగుతుంది. థ్యాంక్స్.